2024వ సంవత్సరం గిర్రున తిరిగిపోయింది. అప్పుడే 2025లో అడుగుపెట్టాం. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో పలు చిత్రాలు సంక్రాంతికి సందడి చేయబోనున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో పాటు బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు పోటాపోటీగా విడుదల కాబోతున్నాయి. మరోవైపు కొన్ని చిత్రాలు తన సినిమాల రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నాయి. 2025లో తెలుగులో రాబోతున్న స్టార్ హీరోస్ సినిమాల విషయానికొస్తే గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా సంక్రాంతి సీజన్లో ముందుగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. డాకు మహారాజ్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్. ఈ మూవీ జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా బాలయ్యకు సంక్రాంతి హీరోగా ఈ సీజన్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతికి వస్తున్నామంటూ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికే ఈ మూవీని సంక్రాంతి బరిలో జనవరి 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈయన హీరోగా విడుదలవుతున్న తొలి చిత్రం ఇదే. ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 28న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ది రాజాసాబ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేస్తున్న చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక తర్వాత విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర. ఈ చిత్రం అందరికంటే ముందు జనవరి 10న సంక్రాంతి బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ వంటివి ఉన్నాయి. మరోవైపు తన కొడుకైనటువంటి రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఈ డేట్లో విడుదల కోసం ఈ సినిమాను మే 9కి పోస్ట్ పోన్ చేశారు. ఆ డేట్కు ఈ సినిమా విడుదల కావటం డౌటే అని చెబుతున్నారు. వార్ 2 దేవరా పార్ట్ 1 తర్వాత ఎన్టీఆర్ డైరెక్ట్ గా హిందీలో యాక్ట్ చేస్తున్న చిత్రం వార్ 2. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. తెలుగు, హిందీ బిగ్ స్టార్స్ కలయికలో వస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ మూవీని ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.